ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్, ఇంకా పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సార్కి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు, అందరికి హెల్ప్ చేస్తుంటారు. ఓకే, నీ హెయిర్ ఒక్కసారి స్టైల్గా ఎట్లా చెప్పు. ఓకే, సూపర్ హెయిర్ స్టైల్. కటింగ్ చేపించుకోను ఇక. అప్పుడప్పుడు ఇంత ఇంత ఎక్కువ పెరిగితే చేపించుకుంటా లైట్ గానే. లైట్ గానే, అది కూడా. ఇప్పుడు చాలా చిన్నగా ఉంది హెయిర్ నీది. ఓకే, ఎలా ఉండే షూటింగ్ సెట్ లో బుచ్చిబాబు గారు ఎలా ఉండేవారు? నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాడు సీన్? కూలోనే. భయం కాదు మళ్ళీ నీకు? ఏం చెప్పేటవారు బుచ్చిబాబు సార్ మీ దగ్గరకు వచ్చి? నువ్వు ఇట్లా చేయాలరా అంటే, నువ్వు ఇప్పుడు ఎట్లా నిద్రపోతావు అట్లా ముఖం ఇట్లా పెట్టుకొని కళ్ళు మూసుకో, అంతే, స్టాచ్యూ లేకుండా అని చెప్తారు కదా. బుచ్చిబాబు సార్ నిద్రపోమన్నారు కదా. నేను అప్పుడే పసిగట్టినా నువ్వు నిద్రపోయినావు అని. ఓకే ఓకే, భయం కాలేదా బుచ్చిబాబు సార్ని చూస్తే? మళ్ళీ నేను కామెడీ చేసాడు బుచ్చిబాబు సార్ నీతో? అంటే ఏం చేయరు. నీ లాగేది, నీ షూటింగ్ వేసుకున్న లాగేది నెక్కర్. నెక్కర్ షూటింగ్ లోనే ఇస్తారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఇచ్చేసినావా? తెచ్చుకోలేను. బుచ్చిబాబు గారితో నీ ఫొటోస్ దిగావు కదా నువ్వు? ఏమని ఫోటో దిగాలంటే బుచ్చిబాబు గారిని? బుచ్చిబాబు సార్ ఒక ఫోటో ఇవ్వండి అని చెప్పిన, ఇచ్చారు. ఓకే, ఇంకెవరెవరితో దిగిన ఫొటోస్? ఇంకా జగపతి బాబు సార్ తోటి దిగిన. ఏమన్నారు జగపతి బాబు గారు నీ యాక్టింగ్ ని చూసి? అక్కడ మీ చనిపోయే సీన్ దగ్గర జగపతి బాబు గారు కూడా ఉంటారు కదా, ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్, ఇంకా నా చేయి పట్టుకొని ఇట్లా నడవాలరా, కొండలు కూలిపోతే ఇట్లా పండుకోవాలి, ఇట్లా. అక్కడ కూడా ఆయన కూడా పడుకోవాలని చెప్పిండు. అరే అన్న చెప్పు. ఓకే, ఎలాంటి భయం పోయలేదు జగపతి బాబు చూస్తా అంటే? చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఏం భయం? ఆయన చేయి పట్టుకుంటూ పోయినాం. వాళ్ళు కూడా మనుషులే, ఎందుకు భయం ఇస్తా? అమ్మో, ఓకే. నడుచుకుంటూ వెళ్ళావు జగపతి బాబు గారితో? చెప్పారు ఇట్లా పడితే ఇట్లా భయపడాలి అది అది అన్నారా? ఎంతసేపు నడిచారు మీరు? ఎంతసేపు అంటే ఒక అయింది, టైం పట్టింది. షూట్ అది చేసేదానికి. ప్రొడక్షన్ ఫుడ్ తింటావా నువ్వు? ఇంట్లో చలి తీసుకెళ్తావా? ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు. మీకు బిస్కెట్లు అవన్నీ ఎక్స్ట్రా ఇస్తారు కదా, చాక్లెట్లు బిస్కెట్లు? చాక్లెట్లు ఏమి ఇయ్యారన్నా, పండ్లు ఖరాబ్ అవుతాయని. బిస్కెట్స్ ఇస్తారా? జ్యూస్లు అవన్నీ తాగుతావా మంచిగా? లే మమ్మీకి ఇస్తావా? మా మమ్మీకి ఇస్తా. నువ్వు తాగు? అయ్యో, మా మమ్మీకి కూడా లైట్ ఇస్తానా? ఇస్తా. నీతో ఎవరు వస్తారు షూట్ కి? షేరింగ్. మా మమ్మీ నా వెనకాల ఫుల్ కష్టపడతా అన్న. ఇంటికి వచ్చినప్పుడు కాలు నొక్కుతుంది నాది, అలసిపోయినా దిష్టి తీస్తుంది, ఏమైనా కడుపు నొస్తుందంటే నాకు బజ్జ పెట్టుకుంటది. ఇంకా మా చెల్లి కూడా నా వెనకాల మస్తు కష్టపడుతుంది. ఏం కష్టపడి మీ చెల్లి? అన్న నా వెనకాల వస్తా అన్న, వెనకాల వచ్చి ఆమె ఇప్పుడు ఆడిషన్స్ ఉన్నా కానీ ఆటో ఇంకా ఏం పట్టాయన్న ఆమెకు, ఉంటి బైక్ ఇంకా ట్రైన్. బైక్ ఇంకా ట్రైన్ పడుతుంది ఆమెకు, కానీ ఆటోలో ఎక్కువ అవి డస్ట్ లెక్క పాయిజన్ లెక్క అనిపిస్తాయి అన్న. అందుకోసమే ఆమె వామిటింగ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆమెకు, వామిటింగ్ లెక్క అనిపిస్తాయి, వామిటింగ్ చేసుకుంటాయి. ఆయన వస్తుంది నీతో? మీ చెల్లెని కొడతాను చెప్పు. కొట్లాడుకుంటారు కదా ఇంట్లో? కొట్లాడుకుంటారా? ఎవరు గెలుస్తారు కొట్లాటలు? నువ్వు గెలుస్తావా మీ చెల్లె గెలుస్తుందా? నేను. ఓకే, కానీ మీ మమ్మీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాలంటే 5కి 4కి లేచి వెళ్ళిపోవాలి. 5కి 4కి కాదు మా మమ్మీ, 3 o'clockకి లేస్తుంది. 3:30కి నన్ను లేపుతుంది. అయ్యో, మళ్ళా ఉప్పల్ నుంచి రావడం అంటే ఫుల్ కష్టం అన్న. అవును, ట్రాఫిక్ చాలా ఉంటది. ఇప్పుడు రోడ్ కూడా వేస్తారు కదా ఉప్పల్ సైడ్, బ్రిడ్జ్. ముందే లేస్తా. నిద్ర ఎట్లా పోతావు మళ్ళీ నువ్వు? షూటింగ్ స్పాట్ లో పోతావా బ్రేక్ ఉన్నప్పుడు? బ్రేక్ ఉన్నప్పుడు అంటే ఏం పోను, నిద్ర ఏం పోను. అప్పుడు నేను నిద్రలోకి వెళ్ళి లేచిన అనుకో అంటే మేల్కొనే ఉంటా, నైట్ వండుకుంటా. ఇక 24 hours ఇట్లానే లేచి ఉంటా. నిద్ర రాదా నీకు షూటింగ్ లో? ఏం రాదు. ఫస్ట్ సినిమా ఏది చేసావు నువ్వు?
ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా ఇది సర్కార్ నౌకరీ చేసిన. ఓకే, సర్కార్ నౌకరీ. అప్పుడు ఫస్ట్ నీకు ఎట్లా తెలుసు వీళ్ళు సినిమాలో ఆడిషన్స్ కి పిలుస్తారని? నేను కోచింగ్ క్లాసెస్కి వెళ్ళినా అన్న ఆడిషన్. అవును, నాకు తెలియదు అన్న. అప్పుడు నా ఫస్ట్ మూవీ ఇట్లా చెప్పారు. అచ్చా అచ్చా. అప్పుడు నీకు ఫస్ట్ మూవీలో భయం వేయలేదు అందరిని చూసి? ఏం భయం అవ్వలే అసలు. దక్షేష్ కి భయం అంటేనే తెలియదు అన్న. భయం అవ్వలే అన్న. ఎందుకు భయం వేస్తుంది అన్న? చాలా మంది ఉన్నారు కదా, కెమెరా అది ఫేసింగ్ అది అంతా. వాళ్ళు కూడా మంచిగా. నేను ఫస్ట్ మూవీకి పోయినప్పుడే నాకేం భయం అవ్వలే. ఓకే, అంటే భయం లేదు అనమాట. పెద్దానికి ఏమైతావు? హీరో. ఓకే, హీరో కావాలంటే డ్యాన్స్ కూడా రావాలి. చేస్తావా? తర్వాత ఇది అయిపోయిన తర్వాత చేపిస్తాను నీకు డ్యాన్స్. చిక్కరి చిక్కరి చేస్తున్నావు కదా అన్న. ఇంకా ఏ డ్యాన్స్ వచ్చు? డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. డాన్స్ ఇప్పుడు నేర్చుకుంటా. ఇప్పుడు నేర్చుకుంటాను. ఇప్పుడు ఇక కాలు చేతులు ఆడవు కదా, ముసలోడు అయిపోతావు. మళ్ళీ నువ్వు ఇప్పుడే నేర్చుకుంటున్నావు ఇంకా అన్ని. ఓకే, ఏ డైలాగ్స్ ఇష్టం నీకు బాగా? ఇన్ని సినిమాలు చేసావు కదా, ఏ సినిమాలో డైలాగ్స్ నీకు చాలా ఇష్టం? నాకు పెద్దిలో నచ్చింది. పెద్దిలో ఈ స్లాంగ్ మస్తు ఉంది. నాకు నచ్చింది ఈ స్లాంగ్. ఓకే, వేరే ఏమైనా వచ్చా పెద్దిలో? వేరే వాళ్ళ డైలాగ్స్? వేరే వాళ్ళ డైలాగ్స్ అంటే ఏం రావన్నా నాకు. డైలాగ్స్ అంటే వాళ్ళ డైలాగ్ చెప్తే బాగుండవన్న. నువ్వు చెప్పదు? నేను చెప్పదు. ఓకే, డబ్బింగ్ కూడా నువ్వే చెప్పినా పెద్దకి? డబ్బింగ్ కూడా నేనే. అంటే సినిమాలో చేసేటప్పుడు వేరే లాగుంటే డబ్బింగ్కి వెళ్తే కొంచెం మంచిగా చెప్పాలి కదా. కష్టపడ్డావా దానికి? కష్టపడ్డా. షూటింగ్ లకన్నా డబ్బింగ్ ఎక్కువ కష్టపడాలి కదా. ఆ షూటింగ్ అంటే నైట్ షూట్ అట్లా 6 వరకు ఉండాలన్న. డబ్బింగ్ కూడా ఈజీనా అన్న. డబ్బింగ్ ఇంకా షూటింగ్ రండి, అవి ఓన్లీ స్లాంగ్ చెప్పిస్తారు అంతే ఆడ. ఓకే, ఇప్పుడు చాయ్ బిస్కెట్లు చేస్తున్నావు కదా నువ్వు, ఏం చేస్తున్నావు దాంట్లో? చైల్డ్ ఆర్టిస్టా లేక హీరోగానా? హీరోగానేనా? అంటే నేను టీ పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్తా. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేను టీ అమ్మేటోనంట. టీ అమ్మేటోనంటే అందరికి టీ పంచాలంట పోలీస్ స్టేషన్లో పోలీస్ వారికి. అట్లా పంచి చూస్తే ఆడ దొంగల్ని కొడుతుండ్రంట. కొడితే ఇక ఇన్స్పెక్టర్ సార్కి పోయి ఇస్తా అంట. ఓకే, రిలీజ్ అయిందా అది? అది ఇంకా రిలీజ్. టీ తాగినావు కదా మధ్యలో బ్రేక్ లో? నిజం చెప్పు, ఎవరు చూడకుండా ఇట్లా తాగినట్టు. నిజం చెప్పు, నాకేం కాదు. తాగలే బ్రేక్ లా? ఎవరు చూస్తలేరా అని? ఇంత చాయ్ ఉంది కదా, ఎవరు చూస్తారని? నాకు చాయ్ పడదన్నా, నేను చాయ్ తాగాను. నీకు చాయ్ పడుతుంది? నేను చాయ్ తాగానన్నా. ఏం తాగుతావు మళ్ళీ? చాయ్ ఇంకా కాఫీ తాగాను నేను. మళ్ళీ ఏం తాగుతావు? హార్లిక్సా బూస్టా? బూస్ట్ హార్లిక్స్ కాదు, పాలు. పాలు ఎట్లా తాగబుద్ధి అవుతుంది? మాకు తాగబుద్ధి కాదు. నాకు తాగబుద్ధి అవుతుంది. కాఫీ కూడా లైట్ గా తాగబుద్ధి అవుతుంది. కాఫీ ఇప్పుడు అలవాటు చేసుకున్నా. కాఫీ కూడా తాగబుద్ధి అవుతుంది. కాఫీ కూడా తాగబుద్ధి అవుతుంది. ఓకే, పాలు కూడా తాగుతాను. ముసలోళ్ళు పాలే తాగుతారు అన్నా. అవును. ఓకే, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.